హాయ్ అండి. నమస్తే. నన్ను ప్రేమించు మూడవ భాగం. పదోసారి వాచి చూశాడు అవినాష్. అక్కడి నుంచి బయలుదేరడానికి అరగంట పైనే ఉంది సమయం. అసహనంగా కదిలాడు. ఎదురుగా సముద్ర జలాల్లో ఉయ్యాల మాదిరిగా కదులుతున్న బోటు పైన అతని దృష్టి నిలిచింది. ఎప్పుడూ స్నేహితునిలా కనిపించే ఆ బోట్ ఇప్పుడు శత్రువులా కనిపిస్తుంది. అతని మనసులో అటువంటి భావం కలగడానికి కారణం నైట్ పెట్రోలింగ్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ బోట్లోనే వెళ్ళి ఉదయం తిరిగొస్తాడు. అలా వెళ్లడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి 20 రోజుల క్రితం వివాహమైంది. ఉదయం సెలవు నుండి వచ్చి రిపోర్ట్ చేశాడు. నైట్ పెట్రోలింగ్కి రమ్మని చెప్పారు. సెలవు నుండి వచ్చిన వాళ్లకు అలా డ్యూటీ చెప్పడం సహజమే. భార్యని క్వార్టర్స్లో వదిలి డ్యూటీకి రావడం అతని మనసు స్వాధీనం తప్పడానికి కారణం. అతని భార్య పేరు శిల్ప. ఆ పేరుకు తగ్గట్లు ఆమె అజంతా శిల్పంలా ఉంటుంది. ఆమెతో పరిచయం అతనికి కాకతాళీయంగా జరిగింది. స్నేహితుడి బలవంతం మీద ఒక పార్టీకి వెళ్ళాడతను. దేశంలో అతి పెద్ద స్మగ్లింగ్ ముఠా రవాణా చేస్తున్న వస్తువులు పట్టుకోవడం ద్వారా కస్టమ్స్ శాఖలోనూ నావల్ డిపార్ట్మెంట్లోనూ అతని పేరు మారుమోగింది. అందుకే పార్టీ ఏర్పాటు చేసిన నావికాదళ ఉద్యోగి అతని రాకకు సంతోషించాడు. అతను తన పక్కనే నిలబడ్డ కూతుర్ని పరిచయం చేశాడు. అవినాష్ని చూసిన మరుక్షణం ఆమె కళ్ళు మెరవడం అతను గమనించాడు. ఆమె నవ్వుతూ అవినాష్ని విష్ చేసింది. కొన్ని క్షణాల పాటు అవినాష్ మెదడుని చీకటి ఆవరించింది. అతి కష్టం పైన ఆ స్థితి నుంచి తేరుకున్నాడు. ఇంతలో ఎవరో అతిథులు రావడం వల్ల వాళ్ల దృష్టి అటు మళ్ళింది. అవినాష్కి ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు. పార్టీలో ఎక్కడున్నా అతని కళ్ళు మాత్రం ఆమెనే గమనించసాగాయి. పార్టీ పూర్తయ్యేసరికి ఆమె చుట్టూ తన ఆలోచనలు తిరుగుతూ ఉండగా ఇంటికి చేరాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పెళ్లి చేసుకోమని కోరుతున్న తల్లికి శిల్ప చిరునామా ఇచ్చాడు. తల్లి తెలివైంది కావడం వల్ల భర్తని తీసుకుని మర్నాడు శిల్ప ఇంటికి వెళ్ళింది. పిల్లవాడు ఇష్టపడిన తరువాత కుంటిసాకులు చెప్పేవాళ్లు కాకపోవడం వల్ల అవినాష్ తల్లిదండ్రులు తమ తరపున మాట్లాడడం పూర్తి చేశారు. 10 రోజుల్లో అవినాష్ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. హనీమూన్కి బెంగుళూరు వెళ్ళొచ్చారు. నిద్ర లేచి బెడ్రూమ్ నుంచి శిల్ప బయటకు వస్తుంటే ఆమె వెనకే అవినాష్ ఉండడం గమనించిన అతని తల్లి మందలించింది. తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్లడంతో తల్లి మాటలు వెంటనే మర్చిపోయాడు. నైట్ డ్యూటీకి వెళ్లడం ఇష్టం లేదు కానీ తప్పదు. భారంగా నిట్టూచి ఆఫీస్ వైపు నడిచాడు. రిసీవర్ అందుకుని ఇంటి నెంబర్ తిప్పాడు. ఎంగేజ్డ్ కట్ చేశాడు. ఆ సమయంలో ఫోన్ వచ్చిందంటే మామగారే చేసుంటారు. నిమిషం తర్వాత రింగ్ చేశాడు. తిరిగి అదే శబ్దం వచ్చింది. రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ నిలబడ్డాడు. కొత్తగా పెళ్లైన వాళ్లకు అడ్డు రావడంలో ముసలాళ్లు సిద్ధహస్తులు. తలుపులు మూసుకుంటే లోపల ఏం జరుగుతుందో తెలియనట్టు తలుపులు కొడతారు. తండ్రి మార్కెట్కి, తల్లి వంటగదిలోకి వెళ్లడం గమనించి చటుక్కున భార్యను పెనవేసుకుంటే అమ్మాయి కారం చూడు అని కేక వేస్తారు. లేదా గరిటతో కూర తీసుకుని తిన్నగా గదిలోకి వచ్చేస్తారు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి కూతురితో గంటసేపు కబుర్లు చెబుతాడు మామగారు. ఆ సమయం భార్యాభర్తలకు ఎంతో ముఖ్యమైంది అని తెలియనట్లు. ఇటువంటి అనుభవాలు ఎన్నిటినో జీర్ణించుకున్న వయసు వాళ్ళదని, వయసు వేడిలో ఏమాత్రం అవకాశం దొరికినా సన్నిహితంగా గడపాలనుకునే కొత్త జంటకి తమ పనుల్లో మునిగిపోయిన పెద్దవాళ్లు అడ్డొస్తున్నట్టు ఉంటుందని తెలిసిన ఆలోచనలు వాళ్లకు వ్యతిరేకంగా సాగుతూనే ఉంటాయి. ఆలోచనల నుంచి తేరుకుని చురుగ్గా ఇంటి నెంబర్ తిప్పాడు. అవతల నుంచి గరగరమనే చప్పుడు వచ్చిన 2 క్షణాలకి ఒక కంఠం వినిపించింది. అటువంటప్పుడు చేసుకోనని చెప్పాల్సింది. ఏం చెప్పను? అతను నాన్నగారికి చాలా నచ్చాడు. అతని తల్లిదండ్రులు కట్నం అక్కర్లేదు అని చెప్పారు. అతన్ని చేసుకోనని చెప్పినా నాన్నగారు వినిపించుకోలేదు. సన్నగా వినిపించింది ఓ స్త్రీ గొంతు. అవినాష్ మొహం పాలిపోయింది. ఈ 20 రోజుల్లో ఎలా తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో నాకు తెలియదు. నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అరగంటలో నీ ముందుంటాను. వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు. గంట తరువాత మా క్వార్టర్స్ దగ్గరున్న బస్ స్టాప్లో ఉండు, నేను వస్తాను. అవినాష్ పిడికిల నుంచి రిసీవర్ జారిపోయింది. తల నుంచి కణతల మీదుగా చెంపలపైకి జారింది చెమట. జుట్టులోకి వేళ్లు పోనిచ్చి వెనక్కి దువ్వుకున్నాడు. గుండె ఉండాల్సిన చోట ఖాళీ ప్రదేశం ఉన్నట్టు, ఆ గుండెను ఎవరో బలవంతంగా పెకిలించుకుపోయినట్లు బాధ. నెమ్మదిగా అక్కడి నుంచి బయటకొచ్చాడు. కాళ్లల్లో శక్తి లేనట్లు అడుగులు పడడం లేదు. అతని మొహంలో కదలాడిన కళ హఠాత్తుగా మాయమైంది. 4 అడుగులు నడిచిన తర్వాత కింద పడిపోయాడు. అది గమనించిన సెంట్రీ అతని వైపు పరిగెత్తాడు. క్షణాల్లో అతన్ని హాస్పిటల్కి తరలించారు. ప్రమాదం లేదని, నీరసంగా ఉన్నాడని, రాత్రికి హాస్పిటల్లో విశ్రాంతి తీసుకొనివ్వమని చెప్పాడు డాక్టర్. నైట్ డ్యూటీ క్యాన్సిల్ చేయబడింది. బెడ్పై నుంచి లేచి కూర్చున్నాడు అవినాష్.
అతని మెదడు చీకటి ఆవరించుకుంది. ఆ చీకట్లో కూడా మిణుకు మిణుకుమన్న చిన్న ఆశ కదలాడసాగింది. లేచి డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ దగ్గరకొచ్చాడు. తలుపు తెరిచి చూశాడు. టేబుల్ మీద టెలిఫోన్ కనిపించింది. మెల్లగా లోపలికి వెళ్ళి వణుకుతున్న చేత్తో ఇంటి నెంబరు తిప్పాడు. గుండె లోపల ఏదో తెలియని ఘోష. అవతల పక్క ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించసాగింది. 1, 2, 3, 4 18 సార్లు రింగ్ కావడం లెక్కపెట్టి రిసీవర్ రెస్ట్ మీద ఉంచాడు. 2 చేతులు టేబుల్ పైన ఆనించి మెడ వంచాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు బొట్లు బొట్లుగా టేబుల్ మీద పడ్డాయి. తన ముందు ఎంతో జీవితం ఉందని భావించాడు. ఇప్పుడు అసలు జీవితమే లేకుండా పోయింది. తన వైవాహిక జీవితం కోసం స్వచ్ఛతను మూటకట్టి దాచాడు. రాష్ట్రపతి సేవా పథకం వచ్చినప్పుడు సిబ్బంది ఇచ్చిన పార్టీలో మద్యం తీసుకోమని చాలామంది బలవంతం చేశారు. ఒకవేళ అక్కడ మద్యం తీసుకున్నా తన జీవితంలోకి రాబోయే అమ్మాయికి ఆ విషయం తెలియదని తెలుసు. చాలామంది ఆరోగ్యం పాడవుతుంది అని తాగరు. కొంతమంది భార్యలకు భయపడి తాగరు. అవినాష్ మాత్రం తన జీవిత భాగస్వామి వచ్చేసరికి కలుషితం కాకూడదు అని అనుకోవడం వల్ల తాగలేదు. రాబోయే భార్య కోసం ఆలోచించడానికి కొంత సమయం వెచ్చించాడు. అటువంటి అవినాష్ భార్య దగ్గర తన హృదయ కవాటాలు తెరవకుండానే గుండె గాయపడింది. ఓ నిర్ణయం తీసుకున్నట్లు నిటారుగా నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు. క్షణాల్లో హాస్పిటల్ నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కి తన క్వార్టర్స్కి వచ్చాడు. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. సూట్ కేస్ తెరిచి ఒక సూట్ తీసి తొడుక్కున్నాడు. అల్మరా నుంచి స్టీల్ నైఫ్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. యూనిఫామ్ ఓ కాగితంలో చుట్టి బయటకొచ్చాడు. క్వార్టర్కి తాళం వేసి మోటార్ సైకిల్ బాక్స్లో ప్యాకెట్ పడేసి స్టార్ట్ చేశాడు. 20 నిమిషాల తరువాత సముద్రపు ఒడ్డున విశాలంగా నిర్మించిన బిల్డింగుల సముదాయం మధ్య మోటార్ సైకిల్ ఆపి స్టాండ్ వేశాడు. ఒకసారి చుట్టూ పరిశీలనగా చూశాడు. నిశ్శబ్దంగానూ నిర్మానుష్యంగానూ ఉందా ప్రాంతం. అవినాష్ చూపులు ఒక బిల్డింగ్ పైన నిలిచాయి. బిల్డింగు పైభాగంలో ఒక గది కిటికీ నుంచి వెలుగు కనిపిస్తుంది. సాలోచనగా తలపంకించి అటువైపు నడిచాడు. 4 అడుగుల ఎత్తున్న కాంపౌండ్ వాల్ దూకి లోపలికి ప్రవేశించాడు. కొన్ని క్షణాల పాటు నిలబడి పరిసరాలను గమనించాడు. ఎక్కడా అలికిడి లేదు. బిల్డింగ్ వెనకవైపుకు చేరుకుని పైప్ లైన్ అందుకుని పైకెక్కసాగాడు. పావుగంట తర్వాత బిల్డింగ్ పైకి చేరుకుని అలుపు తీర్చుకోవడం కోసం ఆగాడు. అక్కడి నుంచి కదిలి దీపం వెలుగుతున్న గదిని సమీపించాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తలుపుల్ని వెనక్కి నెట్టాడు. అవి నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. గదిలో ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఆ కాంతిలో గదిలోని ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. గది మధ్యలో ఫోమ్ బెడ్ ఉంది. అవినాష్ దృష్టి బెడ్ పైన నిలిచింది. బెడ్ పైన ఒకతను వెల్లకిలా పడుకుని ఉన్నాడు. అతని పైన అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుందామి. వీపు మీద పరుచుకున్న తల వెంట్రుకలు లయబద్ధంగా కదులుతున్నాయి. చప్పుడు కాకుండా లోపలికి నడిచాడు అవినాష్. జీవితంలోని సుఖమంతా ఒకేసారి అనుభవించేయాలి అనే తాపత్రయం వల్ల వాళ్ళతన్ని చూడలేదు. అవినాష్ కత్తి బయటికి తీశాడు. క్షణం పాటు కత్తిని చూశాడు. స్టీలు బ్లేడు లైటు కాంతిలో మెరుస్తుంది. ఏదో గుర్తుకొచ్చినట్టు దాన్ని తీసి జేబులో పెట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తి అవినాష్ని చూశాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అరిచాడు. అవినాష్ మెరుపులా కదిలి ఒక కాలు బెడ్ పైన వేసి కత్తిని శిల్ప వీపు కానించి ప్రశాంతంగా చెప్పాడు, కదలొద్దు. శిల్ప వెర్రిదానిలా అవినాష్ వైపు చూసింది. తన పరిస్థితి గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది. అతని పైనుంచి లేచి పిచ్చిగా పరిగెత్తాలి అనే ఆలోచన వచ్చింది. ఆమె ఆలోచన గ్రహించినట్లు కత్తి మొన కొద్దిగా చర్మంలోకి దిగింది. మీ ఇద్దరిని చంపాలనొచ్చాను చెప్పి కొన్ని క్షణాలు ఆగి అన్నాడు. కానీ చంపను, చంపి పాపం మూటకట్టుకోను అని వాళ్ల వైపు చూశాడు. అత్యంత దయనీయ స్థితిలో చిక్కుకుపోవడం వల్ల ఉన్న పళంగా తన ప్రాణం పోతే బావుండునని అనుకుంది శిల్ప. ఆ వ్యక్తి మాత్రం మొహం పక్కకి తిప్పుకున్నాడు. కదిలితే అవినాష్ శిల్పని పొడుస్తాడు అని భయంగా ఉంది. అతను డ్యూటీకి వెళ్తున్నానని, ఉదయం వరకు రాడు అని తెలుసుకునే శిల్పకి ఫోన్ చేశాడు. 3వ కంటికి తెలియకుండా ఆమెను తెల్లవారుజామున క్వార్టర్ వద్ద వదిలి రావచ్చు అని భావించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అతనిక్కడికి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. శిల్ప, ఇటు చూడు, కటువుగా అన్నాడు అవినాష్. ఆమె చూడకపోవడంతో కుడి చేతిని కొద్దిగా ముందుకు జరిపాడు. అంగుళంలో 10వ వంతు కత్తి మొన ఆమె సున్నితమైన చర్మంలోకి దిగింది. ఆమె శరీరం జలధరించింది. చప్పున అవినాష్ వైపు చూసింది. ప్రేమంటే ఏమిటి అడిగాడు. ఆమె చూపు మరల్చుకుంది. ఈ ప్రేమ కోసం 100 ఏళ్ల మన సంసారాన్ని వదిలొచ్చావా? నువ్వు కాదంటే మన పెళ్లి ఆగిపోతుంది అని నీకు తెలీదా అడిగాడు. కొన్ని క్షణాల తరువాత బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు ఆ గదిలో ప్రతిధ్వనించింది.
చప్పున చెయ్యి వెనక్కి తీసుకుని కత్తి జేబులో పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చకచకా నడిచి గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. శిల్ప అతను నిశ్చేష్టులై వెళ్ళిపోతున్న అవినాష్ని మతిపోయిన వాళ్లల్లా చూస్తూ ఉండిపోయారు. ఏ ఇంకా తయారు కాలేదా? గది ముందు నిలబడి గర్జించాడు రోసయ్య. మంచం మీద ఆలోచిస్తూ పడుకున్న అర్చన ఉలిక్కిపడి లేచి టవల్ తీసుకుని బాత్రూం వైపు నడిచింది. ఉదయం నుంచి విశ్రాంతి తీసుకున్న అమ్మాయిలు సాయంకాలం 5 గంటలకు సింగారించుకుని సిద్ధంగా ఉండాలి. ఆలోచనల్లో మునిగిపోయిన అర్చన చీకటి పడడం గమనించలేదు. ఆ రోజు ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న రోజు. రాత్రి 2 తర్వాత అంతా పడుకున్న సమయంలో ఆ పని చేయాలి అనుకుంది. అరగంటలో తయారై తన గదిలోకి వచ్చింది. అంతవరకు ఆమెను గమనించిన రోసయ్య తృప్తిపడి ముందు గదిలోకొచ్చి ఎప్పట్లా తలుపు పక్కన కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి 8 గంటలకు రాజమ్మ కంపెనీ ముందు ఒక రిక్షా ఆగింది. 50 సంవత్సరాల స్త్రీ ఒక ఆమె రిక్షా దిగి చీరమడతలు సరిచేసుకుంది. వయసు దాచడానికి చేసిన ప్రయత్నాలు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెయిర్ డై వాడడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆ కంపెనీకి యజమానురాలామె. పేరు రాజమ్మ. రిక్షా అతను వెళ్లి తలుపు తట్టాడు. రోసయ్య తలుపు తెరిచాడు. రోసయ్యని చూసి చిన్నగా నవ్వి హుందాగా లోపలికి నడిచింది రాజమ్మ. రిక్షా అతను ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చి లోపల పెట్టాడు. తలుపులు తిరిగి మూసుకున్నాయి. అది పెద్ద గది. కప్పు నుండి 2 ఇనుప గొలుసులు వేలాడుతున్నాయి. గోడ పక్క 2 కుర్చీలున్నాయి. ఆ గది నుంచి వెనక వైపుకు వెళ్లడానికి ఓ తలుపుంది. రోసయ్య ఆ తలుపు తెరిచాడు. రాజమ్మ ఆ గుమ్మం నుండి లోపలికి నడిచింది. నాపరాళ్లు పరిచిన నడవాకి 2 వైపులా గదులున్నాయి. ఆమె ఒక్కొక్క గది వద్దకు వెళ్లి అమ్మాయిని పలకరించి తిరిగొచ్చింది. కప్పు నుంచి వేలాడుతున్న గొలుసులకు చెక్క ఉయ్యాల తగిలించాడు రోసయ్య. దానిపైన మెత్తటి పరుపు వేసి 2 దిళ్లు అమర్చాడు. రాజమ్మ ఉయ్యాలలో కూర్చుంది. ఒక వ్యాపారవేత్త తన కార్యక్రమాన్ని ఒక పద్ధతిలో రూపొందించుకున్నట్లు రాజమ్మ తన పనులు చేస్తుంది. ప్రతిరోజు రాత్రి 8కి వచ్చి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళిపోతుంది. సింధియాలో ఆమెకు 2 ఇళ్లున్నాయి. సూపర్ బజార్ దగ్గర లాడ్జిలో వాటా ఉంది. ఇవి కాకుండా ఇంటి వద్ద వడ్డీ వ్యాపారం, చీటీల వ్యాపారం చేస్తుంది. రాజమ్మ జీవితంలో ఓ 30 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆమె ఓ నిరుపేద యువతి. ఆమె భర్త కూలీ చేసి ఆమెను పోషించేవాడు. రాజమ్మ ఇళ్లల్లో పనిచేసి డబ్బు సంపాదించేది. ఒకరోజు ఇంటి యజమానురాలు గుడికి వెళ్లిన సమయంలో ఆమె భర్త రాజమ్మను పట్టుకున్నాడు. ఆమె తిరస్కరించింది. అతను 100 రూపాయల కాగితం ఆమె చేతిలో పెట్టాడు. దాన్ని చూసి మెత్తబడిన రాజమ్మ అతన్ని కాదనలేకపోయింది. అతను రాజమ్మను పెద్దగా కష్టపెట్టకుండా తన పని 1 నిమిషంలో పూర్తి చేశాడు. అప్పుడే రాజమ్మ ఆలోచనలు మలుపు తిరిగాయి. అతనికి తన శరీరం అప్పగించటం వల్ల తప్పు చేశాను అన్న భావం తప్ప మరే నష్టమూ కనిపించలేదు. జీవితంలో తిరిగి అటువంటి భావాలు కలగకుండా జాగ్రత్త పడింది. మనిషి బలహీనతను అర్థం చేసుకుని వ్యాపారం చేసేవాళ్లు పైకొస్తారు. పూర్వం రసికులు వేశ్యల చుట్టూ తిరిగేవారని చెప్తారు. ప్రస్తుతం కాలం మారింది. వ్యభిచారి వద్దకు వెళ్లేవాళ్లు అభద్రతాభావంతో ఉంటారు. పోలీసులు పట్టుకుంటారని, జబ్బులొస్తాయనే భయాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యభిచారి సహకారం ఉండదు. ఇన్ని కారణాల వల్ల వీటుడు వ్యభిచారి దగ్గర ఎక్కువసేపు ఉండలేడు. రాజమ్మ తన చురుకైన తెలివితేటలతో ఈ విషయాలు తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. డాక్టర్ వచ్చి మహేశ్వర్కి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. రాధిక, లక్ష్మి రేపు మొదటి ఆడు సినిమాకి వెళ్తామంటున్నారు. రాజమ్మతో చెప్పాడు రోసయ్య. జార్జిని వెంట తీసుకుని మ్యాట్నీకి వెళ్ళమను. ఈ రోజు నుంచి ఆషాఢమాసం చెప్పిందామె. ప్లాస్టిక్ బ్యాగ్ అందుకుని లోపల నుంచి అల్యూమినియం బాక్స్ తీసింది. బాక్స్ తెరిచి 3 స్టీల్ డబ్బాలు తన ముందు పెట్టుకుంది. తమలపాకుల కట్ట నుంచి 2 లేత ఆకులు ఎంచి సున్నం రాసి ఆకుల్లో జరదా వక్కపొడి వేసి చుట్టి బుగ్గన పెట్టుకుంది. రోసయ్య బూడిదతో నింపిన మట్టి పాత్ర తెచ్చి ఉయ్యాల దగ్గర ఉంచాడు. స్టీల్ డబ్బాలు బాక్స్లో సర్ది పక్కన పెట్టుకుంది రాజమ్మ. తలుపు చప్పుడు కావడంతో రోసయ్య తెరిచాడు. ఒక అతను లోపలికొచ్చాడు. రోసయ్య తలుపు మూసి అతన్ని లోపలికి తీసుకువెళ్లి క్షణాల్లో తిరిగొచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. క్రమంగా అక్కడ సందడి మొదలైంది. ఒకతను విసురుగా లోపల నుంచి రాజమ్మ దగ్గరకు వచ్చాడు. అది సరిగ్గా ఉండడం లేదు చెప్పాడు కోపంగా. రోసయ్య అతని వైపు కదలబోయాడు. అతన్ని కళ్లతోనే వారించింది రాజమ్మ. ఎవరు అడిగింది. రాధిక చెప్పాడు రోసయ్య. రాజమ్మ ఉయ్యాలపై నుంచి లేచి లోపలకు నడిచింది. రాధిక గది ముందు నిలబడి లోపలికి చూసింది. కాలు మీద కాలు వేసుకుని పుస్తకం చదువుకుంటుంది రాధిక. రాధిక పిలిచింది. ఏమిటి అడుగుతూ గుమ్మం దగ్గరకు వచ్చింది. అతన్ని ఇబ్బంది పెట్టావా? వాడికి ఒంటి నిండా జబ్బులు.
మొహం అదోలా పెట్టి అంది. ఒక్క క్షణం మౌనంగా ఉండి అంది రాజమ్మ. నీకు లేవా? రోసయ్యని పిలవనా? రాధిక సమాధానం చెప్పలేదు. రోసయ్య వచ్చాడంటే ఎముకలు విరుస్తాడు అని తెలుసు. 4 రోజుల క్రితం ఒక ఆమె మాట వినలేదని 10 రోజుల పాటు లేవకుండా కొట్టాడు. అందరూ చూస్తూ ఉండగా జరిగిన సంఘటన రాధిక కళ్ల ముందు కదిలింది. అప్పటి వరకు ఆమె మొహంలో కదలాడిన మొండితనం స్థానంలో భయం చోటు చేసుకుంది. ఇటువంటి ఆగడాలు చెయ్యొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. డాక్టర్ వచ్చినప్పుడు చూపించుకో చెప్పి అక్కడి నుంచి వచ్చి ఉయ్యాల మీద కూర్చుంది. రోసయ్య ఫ్లాస్క్లోని టీ కప్పులో పోసిచ్చాడు. నీళ్లతో నోరు కడుక్కుని టీ తాగింది రాజమ్మ. తలుపు చప్పుడు కావడంతో రోసయ్య వెళ్లి తీశాడు. 2 వ్యక్తులు లోపలికొచ్చారు. వాళ్లల్లో ఒక అతను బ్రోకరు, రెండో అతనికి 25 సంవత్సరాలుంటుంది వయసు. అతను అధికంగా తాగడం వల్ల స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. కస్టమ్స్ ఆఫీసర్, బార్ దగ్గర తగిలాడు. రాజమ్మ పక్కకు వెళ్లి ఆమెకు మాత్రం వినిపించేటట్టు చెప్పాడు బ్రోకర్. రాజమ్మ పెదాలపైన సన్నటి నవ్వు కదిలింది. అర్చన గదికి తీసుకువెళ్ళు, దాన్ని ఇలా రమ్మను చెప్పింది. రోసయ్య ఆ యువకుణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. 2 నిమిషాల్లో అర్చన రాజమ్మ దగ్గరకొచ్చింది. ఇప్పుడొచ్చిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకో చెప్పింది రాజమ్మ. అర్చన లాంటి కొత్త పిల్ల కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే గడుస్తనం సంపాదించడానికి ఇంకా సమయం పడుతుంది అని ఆమెకు తెలుసు. అంతేకాదు, ముఖ్యమైన కస్టమర్ని సంతోషపెట్టడానికి కొత్తగా వృత్తిలోకి వచ్చిన వాళ్ళని ఉపయోగించడం ఆనవాయితీ. అర్చన తన గది చేరుకుని లోపలికి వెళ్లబోతూ గుమ్మంలోనే ఆగిపోయింది. మంచం పైన పడుకోబెట్టబడ్డ యువకుడు వాంతి చేసుకుని నిస్తేజంగా పడుకుని కనిపించాడు. అతను తాగిన మద్యం వాసన గదంతా వ్యాపించింది. గదిలోకి వెళ్లడానికి మనస్కరించలేదు. కాని అతను అదిలా వదిలేయటం మానవత్వం కాదనిపించి నెమ్మదిగా గదిలోకి నడిచింది. ఆమె కోసం తెచ్చిన భోజనం ప్లేటు ఆకు మూసి టేబుల్ పైన పెట్టుంది. దాని పక్కన ఉన్న సత్తు గ్లాస్ తీసుకుని మంచం వద్దకొచ్చింది. మంచం పైన కూర్చుని అతని తల ఒడిలో పెట్టుకుని గ్లాసులోని మజ్జిగ తాగించింది. బకెట్తో నీళ్లు తెచ్చి గది శుభ్రం చేయసాగింది. ఓపిగ్గా కడుగుతూ తలెత్తి చూసింది. ఆ యువకుడు తన వంక చూడడం గమనించి ఉలిక్కిపడింది. నీ పేరేమిటి? అర్చన. నిన్ను ఇబ్బంది పెట్టాను కదూ అన్నాడతను. అర్చన సమాధానం చెప్పకుండా గదిని శుభ్రం చేయటం ముగించింది. బకెట్ తీసుకువెళ్లి బాత్రూంలో పెట్టి చేతులు కడుక్కుని వచ్చింది. ఇలా వచ్చి కూర్చో చెప్పాడతను. అన్నం తిన్నారా అడిగింది అర్చన. ఆమె మొహం వంక కొన్ని క్షణాల పాటు చూసి చెప్పాడు, లేదు. అన్నం తింటారా? తినను. 2 ముద్దలు తినండి చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా ప్లేట్ తీసుకొచ్చింది. ప్లేట్లో సగానికి అన్నం, 2 కూరలు ఉన్నాయి. చౌకరకం హోటల్ నుంచి తెచ్చినట్లు కనిపిస్తున్నాయి పదార్థాలు. అతను ఇబ్బందిగా కదిలాడు. అన్నం తిననంటారేమిటి? మా భోజనం తినకూడదా? కాదు. మరి దేశంలో ఎంతోమంది తిండిలేక మాడిపోతున్నారు, మీకు తెలుసా? ఎంతో కష్టపడి ఆ విషయాన్ని కనుక్కున్నట్లు అడిగింది. అతని పెదాలపైన చిరునవ్వు కదలాడింది, ఏదో ఆలోచన వచ్చినట్లు. అన్నం తింటాను, అయితే నువ్వు పని చెయ్యాలి అన్నాడు. చేస్తాను. మాట వెనక్కి తీసుకోకూడదు. అలానే. ఏం చెయ్యాలో చెప్పాడతను. ఆమె నిఠారుగా నిల్చుంది. అతను అలా అడుగుతాడని ఆమె ఊహించలేదు. అతని పెదాలపై కదులుతున్న చిరునవ్వు గమనించింది. అంతవరకు సాధారణ విషయంలో పరిగణించిన ఆమెలో పట్టుదల పెరిగింది. చకచకా బట్టలు విప్పేసి అతని ముందు నగ్నంగా నిలబడింది. అతను విస్తుపోయి లేచి కూర్చున్నాడు. ఆమెను ఏడిపించడానికి బట్టలు విప్పేసి నిలబడమని అన్నాడు. నిజంగానే ఆమె బట్టలు విప్పేసరికి అంతవరకు అతన్ని కమ్మేసిన చీకటి క్రమంగా విచ్చుకోసాగింది. తన వ్యక్తిగత విషయాలు ఆ రాత్రి ఆమెకు చెప్పాడు. రాజమ్మ కంపెనీ ముందు 2 రిక్షాలాగాయి. ఒక దానిలో అర్చన, సత్యవతి కూర్చున్నారు. మరో రిక్షాలో లక్ష్మి, బ్రోకరు కూర్చున్నారు. రిక్షాలు బయలుదేరాయి. అర్చన మొదటిసారి బయటకొచ్చింది. ఆమె కళ్లకు పరిసరాలు అందంగా కనిపించాయి. ముందు రోజు అర్చన అడగడం వల్ల సినిమాకి వెళ్ళడానికి అంగీకరించింది రాజమ్మ. అవినాష్ బలవంతం వల్ల రాజమ్మను అడిగింది అర్చన. అతను చాలాసార్లు అర్చన కోసం వచ్చాడు. వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి బయటపడడం గురించి చెప్పేవాడు. ఆమెకు ధైర్యం చాలకపోవడం వల్ల ఇన్ని రోజులు పట్టింది. 2 రిక్షాలు సినిమా హాల్ చేరుకున్నాయి. 4 లోపలికి నడిచారు. బ్రోకర్ టికెట్లు తేవడానికి బుకింగ్ దగ్గరకు వెళ్ళాడు. తను చదువుకునే రోజుల్లో ఆ థియేటర్కి ఎన్నిసార్లు వచ్చిందో సత్యవతితో చెప్పసాగింది లక్ష్మి. వాళ్ల సంభాషణ గురించి పట్టించుకోకుండా నిలబడింది అర్చన. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. తనతో వచ్చిన వాళ్ళని గమనిస్తుంది. బ్రోకర్ క్యూలో నిల్చున్నాడు. అతని ముందు 10 మంది ఉన్నారు. సత్యవతి, లక్ష్మి మాటల్లో పడి తనను గమనించకపోవడంతో గబగబా నడిచి గేటు దగ్గరకొచ్చింది.
అక్కడి నుంచి వెనక్కి చూసింది. అప్పుడే సత్యవతి తనను చూడడం గమనించి ఏమాత్రం తొట్రుపడకుండా అటుగా వెళ్తున్న ఓ యువకుణ్ణి పలకరించింది. మీరు రమేష్ కదూ? కాదు, నా పేరు వెంకటేష్ చెప్పాడతను. అతనికి 20 ఉంటుంది వయసు. ఆమె తనను పలకరించడంతో ఆశ్చర్యం కలిగింది. మీరు నన్ను ఎప్పుడైనా చూశారా అడిగింది. అతను సమాధానం దాటవేసి అడిగాడు. సినిమాకొచ్చారా? అవును చెప్పి సత్యవతి వైపు వారగా చూసింది. ముందు అనుమానించిన సత్యవతి ఆమె ఒక యువకుడిని పలకరించటం చూసి చిన్నగా నవ్వుకుంది. వాళ్ళు మాట్లాడుకోవడాన్ని లక్ష్మికి చూపించింది. టికెట్ తీసుకోనా అడిగాడా యువకుడు. అప్పటికే అతని మొహంలో ఉత్సాహం చోటు చేసుకుంది. మీరు కూడా సినిమాకేనా తెచ్చిపెట్టుకున్న ఆసక్తితో అడిగింది. అవును. నిజం చెప్పండి, మీ పేరు రమేష్ కదూ తిరిగి అడిగింది. గేటుకు జారబడి థియేటర్ వైపు తిరిగి మాట్లాడుతుంది అర్చన. అలా చేయడం వల్ల అతనితో మరికొంతసేపు మాట్లాడుతుందని, అతను ఆమెకు బాగా తెలిసినవాడని చూసేవాళ్ళకు అనిపిస్తుంది. సరిగ్గా ఆమె ఊహించినట్లుగానే భావించారు సత్యవతి లక్ష్మిలు. తిరిగి తమ సంభాషణలో మునిగిపోయారు. అప్పటికే బ్రోకర్ ముందు ఇద్దరే ఉన్నారు క్యూలో. నా పేరు రమేష్ కాదు వెంకటేష్, మీకు కూడా టికెట్ తీసుకోనా అడిగాడు. అందమైన అమ్మాయితో కలిసి సినిమా చూసే అవకాశం వచ్చినందుకు అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. ఆమెను తీసుకుని థియేటర్లోకి వెళ్ళిపోవాలని మనసులో ఉంది. సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. డబ్బులు ఇవ్వనా అడిగింది అర్చన. బుకింగ్ నుంచి టికెట్ తీసుకుని బయటకు వచ్చాడు. చివరి వ్యక్తి బ్రోకర్ కౌంటర్లో చెయ్యి పెట్టాడు. భలేవారే అంటూ ఓ నవ్వు అర్చన మీదకు విసిరి బుకింగ్ వైపు గబగబా నడిచాడు. అర్చన ఏమాత్రం ఆలస్యం చేయకుండా గేటు దాటి 10 అడుగులు నడిచి పక్క సందులోకి తిరిగింది. ఆమె రావడం చూసి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు అవినాష్. అర్చన కూర్చోవడం, మోటార్ సైకిల్ బయలుదేరడం క్షణాల్లో జరిగింది. ఇసుక తోట దగ్గర తన అద్దెకు తీసుకున్న బిల్డింగ్లో ఒకరోజు పార్టీ ఏర్పాటు చేశాడు అవినాష్. ఆ పార్టీకి 3 అతిథులు వచ్చారు. పార్టీ మొదలు కావడానికి ముందు తన స్నేహితులైన అతిథులకు పరిచయం చేశాడు. ఆమెను తన పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడతను. ఇద్దరినీ వాళ్ళు అభినందించారు. రోజులు తొందరగా గడవసాగాయి. అవినాష్ది చంటి పిల్లవాడి మనస్తత్వం. తను అనుకున్నది చేసే వరకు నిద్రపోడు. కలిసి జీవించటం ప్రారంభించిన తరువాత అతని గురించి మరింత వివరంగా తెలుసుకుంది అర్చన. భార్య చేసిన ద్రోహం ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడా అతడు నిగ్రహించుకుని వెనక్కి రావడం చిన్న విషయం కాదు. అతని మనసుకు తగిలిన గాయం అతనిలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. శిల్ప పట్ల పేరుకున్న కసి వల్ల దాని నుంచి బయటపడడానికి తాగుడు నేర్చుకున్నాడు. ఆ సంఘటన తరువాత అతను శిల్పను ఎప్పుడూ చూడలేదు. ఆమె సామాన్లు మొత్తం ఓ లారీలో వేసి మామగారి ఇంటికి పంపించాడు. ప్రియుడితో కలిసి ఉండగా భర్త చూడడం వల్ల శిల్ప మానసికంగా దెబ్బతింది. అక్రమ సంబంధం ఉంది అని అనుమానించే భర్తతో వాదించడానికి అవకాశం ఉంది. కానీ ప్రియుడితో కామకేళిలో తేలుతూ భర్త కంట్లో పడితే వాదనకు అవకాశమే ఉండదు. అసలు భర్త ముందు నిలబడడానికే ధైర్యం సరిపోదు. ఇవన్నీ ఆలోచించి శిల్ప పై చదువులకు వెళ్లాలని విదేశాలకు వెళ్ళిపోయింది. 4 నెలలు అవినాష్తో కలిసి జీవించిన తర్వాత అర్చన తేరుకుంది. ఎప్పుడైనా తన చీకటి జీవితం గుర్తొచ్చినా దానిని మనసు నుంచి పక్కకు నెట్టేసేది. ఇప్పుడు ఆమెకు జీవితం పైన ఆశలు చిగురించాయి. అవినాష్ లాంటి మనిషి దొరకడం అదృష్టం అనుకుంది. ఒకరోజు డ్యూటీకి వెళ్లిన అవినాష్ కొద్దిసేపటికి తిరిగొచ్చాడు. అతని మొహంలో దిగులు చోటు చేసుకుని ఉండడం గమనించింది అర్చన. అలా ఉన్నారే అడిగింది కాఫీ ఇచ్చి. ఏం లేదు అన్నాడు అతను తేలిగ్గా నవ్వేసి కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు. కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు చాపుకుని అన్నాడు. నన్ను బొంబాయి పంపుతున్నారు. అర్చన మొహం పాలిపోయింది. ఈ విషయం తెలిసి నేను దిగులు పడ్డాను. ఆలోచిస్తే ఇలా జరగడం మన మంచికే అనిపించింది. కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరుంది. శిల్పతో విడిపోయిన తర్వాత నేను విచ్చలవిడిగా తిరిగాను. అందువల్ల డ్యూటీ మీద శ్రద్ధ తగ్గిపోయింది. అందుచేత నన్ను బొంబాయి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళడం మనకే మంచిది. అక్కడ మన గురించి తెలిసిన వాళ్ళు లేరు. అంతేకాదు ప్రత్యేకంగా మన గురించి తెలుసుకునే సమయం ఉండదు. 4-5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చినా మన గురించి అంతా మర్చిపోతారు చెప్పాడు. 1 నెల రోజుల్లో వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పాడు. 2 రోజుల పాటు అతని ఇంటి నుంచి కదలలేదు. స్నేహితులు పార్టీకి రమ్మని పిలిచినా వెళ్ళలేదు. 3వ రోజు బొంబాయి ప్రయాణమయ్యాడు అవినాష్. వారం రోజుల తర్వాత అతని నుంచి ఉత్తరం అందుకుంది అర్చన. ఇన్లాండ్ కవర్పై జవాబు రాసి పక్కింటి పాపతో చిరునామా రాయించి పోస్ట్ బాక్స్లో వేసొచ్చింది. 10 రోజుల తర్వాత దానికి జవాబు వచ్చింది. బొంబాయిలో తను ఎలా ఉన్నది రాశాడు అవినాష్. దానికి జవాబు రాసింది అర్చన. 1 నెల తరువాత ఉత్తరంతో పాటు 1000 రూపాయల మనీ ఆర్డర్ కూడా వచ్చింది.
10 రోజుల్లో వస్తానని, సామాన్లు సర్దమని రాశాడు. అర్చన సంతోషంతో ఆకాశంలో విహరించసాగింది. తను చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్న రోజు రాత్రి అవినాష్తో పరిచయమైంది. అతను తెల్లవార్లు మాట్లాడుతూ కూర్చోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం చిక్కలేదు. అందుచేత మర్నాటికి ఆ పని వాయిదా వేసుకుంది. రెండో రోజు 7 గంటలకే వచ్చాడతను. ఆ రోజు చాలా విషయాలు చర్చించాడు. తనను గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు. పరిచయం పెరగడం వల్ల అతని గురించి ఎదురు చూసేది. అలా ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయం మరుగున పడిపోయి, పూర్తిగా ఎండిపోయిన చెట్టు చిగురించినట్లు జీవించాలి అనే కోరిక మనసులోకి ప్రవేశించింది. బొంబాయి వెళ్లిన తరువాత కొత్త జీవితం మొదలవుతుంది. ఆమెకు తండ్రి, చెల్లెలు గుర్తుకొచ్చారు. వాళ్ళని చూసి రావాలనే కోరిక మనసులో ప్రవేశించింది, కానీ తన గ్రామం వెళ్లే సాహసం చేయలేకపోయింది. ఇంటద్దె చెల్లించి తన కోసం కొద్దిగా సరుకులు తెచ్చుకుంది. చిన్న చిన్న సామాన్లు ప్యాక్ చేసింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. అవినాష్ రాక కోసం చూస్తుంది. ప్రతిరోజు ఇంటి గుమ్మంలో కూర్చుని ఎదురు చూడడం అలవాటయింది. ఆమె అలా కూర్చోవడం గమనించి ఉత్తరం రాలేదని చెప్పి వెళ్తున్నాడు పోస్ట్ మ్యాన్. 20 రోజులు గడిచాయి. అర్చనలో దిగులు చోటు చేసుకుంది. కనీసం ఉత్తరమన్నా రాకపోయేసరికి దిక్కు తోచలేదు. తనే 2 ఉత్తరాలు రాసింది. వాటికి జవాబు రాలేదు. రోజులు మరింత భారంగా గడుస్తున్నాయి. 2 నెలలు గడిచిన తరువాత మొదటిసారి అవినాష్ మీద అనుమానం కలిగింది. మరో నెల తరువాత ఇల్లు ఖాళీ చేసి చిన్న గదిలోకి మారింది. ఆ గది చిరునామా పక్కింటి వాళ్ళకి పోస్ట్ మ్యాన్కి ఇచ్చింది. కొత్తగా చేరిన ఇంటి యజమాని ఆమె గురించి తెలుసుకుని కస్టమ్స్ ఆఫీస్కి వెళ్లి వివరాలు తెలుసుకోమని సలహా చెప్పాడు. 10 రోజులు చూసి గత్యంతరం లేక కస్టమ్స్ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీసు గదిలో ఒక అధికారి కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమెకు ధైర్యం వచ్చింది. అవినాష్ పార్టీ ఇచ్చినప్పుడు ఇంటికొచ్చాడు అతను. ఏం కావాలి అడిగాడు. అతను తనని గుర్తుపట్టలేదు అని గ్రహించింది అర్చన. అవినాష్ నుంచి ఉత్తరాలు రాలేదు. 3 నెలల క్రితం సెలవు తీసుకుని వస్తున్నట్లు రాశాడు చెప్పింది. అతని తల్లిదండ్రుల్ని కలుసుకోలేకపోయారా? వాళ్లతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటున్నారో కూడా నాకు తెలియదు చెప్పింది. అతను తనని గుర్తుపట్టాడని, ఎందుచేతనో తెలియనట్టు మాట్లాడుతున్నాడని గ్రహించింది అర్చన. పరిచయం లేకపోతే మీరెవరు అని అడిగేవాడు. దినపత్రిక చదివే అలవాటుందా? లేదు. అవినాష్ ఉత్తరం రాసి ఎంతకాలమైంది? 3 నెలలు దాటింది. చివరి ఉత్తరం ఎప్పుడొచ్చిందో చెప్పగలరా? అర్చన తల అడ్డంగా ఊపింది. అతను నిట్టూచి లోపలికి వెళ్ళాడు. పార్టీలో ఎంతో ఉత్సాహంగా ప్రవర్తించిన అతను దానికి భిన్నంగా ఉండడం అర్చనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కనీసం తనని కూర్చోమని కూడా చెప్పలేదు అతను. 10 నిమిషాల తర్వాత వచ్చాడతను. అతని మొహం గంభీరంగా ఉంది. ఫిబ్రవరి 24 దినపత్రిక చూడండి. దేనికి? అవినాష్ ఎక్కడున్నాడో చెప్పండి అసహనంగా అడిగింది అర్చన. అతని మీద కోపం వచ్చింది. ఎంతో ఆందోళనతో అక్కడికొస్తే తిక్క ప్రశ్నలతోనూ తిక్క సలహాలతోనూ సమయం వృధా చేస్తున్నాడు. ఈ వీధి చివర గ్రంథాలయం ఉంది. అక్కడ మీకు పాత దినపత్రికలు దొరుకుతాయి. ఆ పత్రిక చదివిన తర్వాత మీకేమైనా అనుమానాలుంటే నా దగ్గరకు రండి. ఈలోపు నాకు ముఖ్యమైన పనుంది, చూసుకుని వస్తాను చెప్పి లోపలకు వెళ్ళిపోయాడు. చేసేది లేక బయటకొచ్చింది అర్చన. అవినాష్ వివరాలు చెప్పడం ఇష్టం లేక తనని లైబ్రరీకి వెళ్ళమన్నాడు అని తేలిగ్గానే అర్థమైంది. రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ నడవసాగింది. ఆమె ప్రయత్నం లేకుండానే సందు చివరకు వెళ్ళిన తర్వాత కళ్ళు లైబ్రరీ కోసం వెదికాయి. అది కనిపించిన మరుక్షణం లోపలికి నడిచింది. ఏం కావాలండి? నిలబడి దిక్కులు చూస్తున్న ఆమెను గ్రంథాలయ ఉద్యోగి అడిగాడు. అతని ప్రశ్నకు ఆమె వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. ఫిబ్రవరి 24 దినపత్రిక కావాలి. ఏ దినపత్రిక? ఫిబ్రవరి 24. అది కాదు, దినపత్రిక పేరు చెప్పండి. కస్టమ్స్ ఆఫీసర్ పేరు చెప్పలేదు. ఏదో పత్రిక ఇవ్వండి. అతను ర్యాక్ వైపు నడిచి ఓ పేపర్ కట్ అందుకున్నాడు. వెతికి ఆమె అడిగిన దినపత్రిక తీసిచ్చాడు. అది అందుకుని కుర్చీలో కూర్చుంది. రీడర్స్ కొంతమంది ఆమెను ఓసారి చూసి తిరిగి తమ పనిలో మునిగిపోయారు. గోడకి వేలాడుతున్న గడియారంలో సెకండ్ల ముళ్ళు చురుగ్గా కదులుతుంది. అక్షరాలు కూడబలుకుని వార్తలు చదవసాగింది అర్చన. దానిని ఎందుకోసం తను చదువుతుందో తెలియకపోయినా చదువుతుంది. గంటన్నర తరువాత మధ్య పేజీలో కనిపించిన వార్త చూసి ముందుకు వంగింది. బొంబాయి, ఫిబ్రవరి 23. బొంబాయి రెడ్ గేట్ సమీపంలో ఒక కారు మోటార్ సైకిల్ ఢీకొనడంతో మోటార్ సైకిల్పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా మరణించాడు. మరణించిన వ్యక్తి వద్ద దొరికిన వివరాలను బట్టి అవినాష్ అనే పేరుగల కస్టమ్స్
ఆ పైన కళ్ళు అక్షరాల్ని గుర్తుపట్టడం మానేశాయి. అలాగే బల్లపైన తలవాలు చేసింది. లైబ్రరీలో ఉన్నవాళ్ళు ఆమె చుట్టూ మూగారు. ఒక అతను నీళ్లు తెచ్చి మొహం మీద చల్లాడు. అర్చన కళ్ళు తెరిచి తనను ప్రశ్నిస్తున్న వాళ్ల వైపు కనీసం చూడకుండా బయటకు నడిచింది. ఇంటికి చేరి గుండెలు పగిలేలా ఏడ్చింది. తన పట్ల విధి ఎంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుందో తలుచుకునేసరికి ఆమె దుఃఖం రెట్టింపైంది. పలకరించడానికి వచ్చి ఒక ఆమె అర్చనను చాలాసేపు ఓదార్చింది. ఆమె తరచుగా వచ్చి అనునయ వాక్యాలు చెప్పడం వల్ల తొందరగా దుఃఖం నుంచి తేరుకుంది. ఒంటరిగా పడుకుంటే పీడకలలు రాసాగాయి. పెద్దగా అరిచి నిద్రలోంచి లేచి కూర్చునేది. తరచుగా ఇంటికొస్తున్న ఆ స్త్రీ విషయం తెలుసుకుని పడుకోవడానికి తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆమె శకుంతల. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.